ఆడియన్స్ వీడియోని లైక్ కొట్టాం, కమెంట్ పెట్టాం. కేరళలో ఉన్నాం కదా మామయ్యం, అందుకే మలయాళంలో చెప్పాం. ఓకే సర్లేరా, తెలుగులో చెప్తా. నాకు ప్రేక్షక దేవుళ్ళారా, ఇప్పుడే వీడియో లైక్ అండ్ షేర్ చేసి మీ బ్లెస్సింగ్స్ ని కమెంట్ల ద్వారా మాకు అందజేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే గంట ఉంటది కొట్టియండి దజ్జాగా. నువ్వేంటి బేగం ఇక్కడ? షాక్ అయ్యావా? ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏ పాప, ఎవరు నువ్వు? నన్ను అడుగుతారేంటి? మీ గోరాని అడగండి. రే గోరా, ఎవర్రీ అమ్మాయి? బిర్యానీ ఏంటంటే మధ్యలో లవంగం వచ్చినట్టు ఎలా వచ్చింది? అంటే ఎవరు గోవిందు ఈ అమ్మాయి? ఏమి మర్మగన్, ఎవరని అడుగుతుంటే అలా చూస్తారేంటి? చెప్పండి. ఇంకేటి చెప్తాడు బావా దజ్జాగా? ఆడు ముఖం చూస్తుంటే అర్థం కావట్లేదేంటి? బ్యాక్గ్రౌండ్ లో పెద్ద మ్యాచ్ ఆడిచాడు దజ్జాగా. అబ్బా మీరుండండి దర్జా గారు. ఒరే గోరా, ఏదో మాట్లాడరా. నువ్వు అలా మౌనంగా ఉంటే అందరూ నీదే తప్పు అనుకుంటారు. అంటే అంకుల్ అది వాడు కాదు, నేను చెప్తాను. బేగం నువ్వు ఆగు, నువ్వు చెప్పమ్మా. నువ్వు బేగం, అది మాకు తెలుసు. నెక్స్ట్ ఏటో చెప్పా. నేను గోరా బెస్ట్ ఫ్రెండ్ ని. బెస్ట్ ఫ్రెండ్? అవును, గోరా బేగం బోత్ ఆర్ ఫ్రెండ్స్. ఏంటి గోరా చెప్పవే? అవును అవును, బెస్ట్ ఫ్రెండ్స్. గోరా బేగం బోత్ ఆర్ ఫ్రెండ్స్. అంటే తునిగా లా బాల్య స్నేహితులా? కాదు, వీరి వీరి గుమ్మడి పండు లా బడి స్నేహితులు. ఓస్ బెస్ట్ ఫ్రెండ్స్ దజ్జాగా? నేను ఇంకా ఈడు ప్రేమించి మోసం చేసి వదిలిసాడు కదా అనుకున్నా. మీరు దర్జాగా అలా అనుకుంటారనే బాబాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నావు. అయినా ఏంటి బేగం నువ్వు? 2 days ముందే రమ్మన్నాను కదా, ఏంటి లేటు? ఇప్పటిదాకా నీకోసమే వెయిట్. నువ్వు రావేమో అని చెప్పి ఇంకా మార్చేసుకుంటున్నాను నా ఫేట్. నాకేదో కొడుతుందిరా డౌట్. మీరు ఊరుకోండి అంకుల్, అన్నిటికీ డౌట్లే. మీరు పెద్ద జేమ్స్ బాండ్ మరి. సర్లేరా, ముహూర్తం టైం అయిపోతుంది, త్వరగా రింగు తొడుగు. ఓకే ఓకే, లిల్లీ అండి. అబ్బా చాలా హ్యాపీగా ఉంది. మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే కడుపు నిండిపోతుంది. అయితే మధ్యాహ్నం అన్నం తినడం మానేయండి. మీ కడుపు నిండిపోతుందేమో అంకుల్, మాకైతే కడుపు మాడిపోతుంది. త్వరగా భోజనాలు అయ్యి వడ్డిస్తే తినేస్తాం. ఎంత మాటియో, మా ఫ్యామిలీకే పెద్ద చేటియో. ఫుడ్ ఎల్లారు డైనింగ్ టేబుల్ మీద రెడీయో. అందరూ పదండియో. పదండి పదండి. గోవిందు పద తిందాం. నువ్వు వెళ్ళి లిల్లీ, నేను వాష్రూమ్ కి వెళ్ళేసి వస్తా. సరే. వాష్రూమ్ అని ఇటువైపు వెళ్తాండేటి? ఏదో తేడా కొడుతుంది దజ్జాగా. ఏ బేగం ఇలా రా. ఏంటి నువ్వు ఈ సడన్ ఎంట్రీలు ఏంటి? గుండె అయిపోయినంత పని అయింది తెలుసా? నువ్వు నన్ను వదిలేసి వస్తే మరి నాకు ఆగదా? ఏం మాట్లాడుతున్నావు బేగం? నన్ను లవ్ చేశానని చెప్పి ఇప్పుడు వేరే దాన్ని పెళ్లి చేసుకుంటావా? లవ్వా? ఏదో 4 పులిహార డైలాగ్ చెప్పి 2 సాంగ్లు వేసుకునేసరికి లవ్ అనుకున్నావా? అది జస్ట్ అట్రాక్షన్, కానీ లిల్లీ మీద ఉన్నది లవ్. నీకది అట్రాక్షన్ కావచ్చు, నాకు మాత్రం ఎమోషన్. ఐ లవ్ యూ. వదులు బేగం, ఏంటి నువ్వు చేతులు అయి పట్టుకుంటావు? ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? ఓడి అమ్మ ఈ లీటర్ చేతులు పట్టేసుకుంటారు. తేటి తాంకులు తోస్తున్నారు. ఇక్కడ ఏదో తేడా కొడుతుందిరా దజ్జాగా. వీడియో క్లియర్ గా ఉంది గానీ ఆడియో క్లారిటీ లేదు. పోన్ తను లిప్ థింక్ చేయమంటారా? నీకు ఆ టాలెంట్ కూడా ఉందేట్రా దజ్జాగా? మరి తేదేది తజ్జాగా? సరే సరే చెప్పైతే. ఇది తేగమే కరెక్ట్ తూదు. తారా తా దగ్గర తీసుకొని 10 రూపాయలు ఎప్పుడు తెస్తావు? 1000 రూపాయల? ఒరు బాబు డబ్బింగ్ చాలరా, మీకు వద్దు. ఇప్పటికే సగం అర్థం అవుతుంది. అయితే తోకే ఇది తోరా 1000 రూపాయల. అది తోది తాత ఎప్పుడో తేన్ తెస్తారు కదా, తేన్ తెలా తెవను తాకు తెలీదు. తా 1000 రూపాయలు తాకు తావాలి. తర్లే తెల్లయ్యే తాక తాగు, కట్నం డబ్బులు తత్తాక తెస్తాను. ఏటి 1000 రూపాయల కోసం ఇంత దూరం వచ్చిందా దజ్జాగా? శుభకార్యాన్ని మధ్యలో ఆపి నీ పరువు తీయడం ఎందుకని బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పా. పెళ్లికి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు ఎలాగోలా పెళ్లి ఆపేస్తా. అంత పని చేయకు బేగం, లిల్లీ అంటే నాకు ప్రాణం. నువ్వంటే కూడా నాకు ప్రాణం. నీ కోసం సుల్తాన్ పైన వదిలేసి వచ్చా. ఇక నుంచి నేను చేసే ప్రతి ప్రయత్నం ఈ పెళ్లి పెటాకులు అవడానికి. గుర్తుంచుకో. నో
నువ్వు గాని తాకు 1000 రూపాయలు తెవ్వకపోతే వెనకాల తెరట్లోన్న తూతులోకి దూకి తత్తిపోతా తుర్తుంతుకో తో బేగం తో తంత పని తెయ్యతో. ఏటి 1000 రూపాయల కోసం తత్తిపోద్దా? చిచి, నీతోనుంటే నీ వ్యాధి నాకు అంటుకున్నట్లు ఉందిరా బాబు. ఇంకా తేలా తాతాడుకున్నారు అంకుల్, తెప్పొద్దా? వద్దురా బాబు, నేను వాళ్ళ మాటలు తెలుసుకునే లోపు నా మాటలు మర్చిపోయేలాగా ఉన్నాను. అక్కడ భోజనాలు ఎడతాండ్రట, తిందాం పద దజ్జాగా. అయితే తదండి. నీ మనసు మార్చుకుని నన్ను లవ్ చేస్తే నాతో వస్తావు, నేను చచ్చినా రాను. అయితే తప్పకుండా చేస్తావు. నువ్వు నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కనివ్వను. ఇదేంట్రా ఎలా ఇచ్చింది ట్విస్ట్? కార్తీక దీపం సీరియల్ మౌనితలా ఎంట్రీ ఇచ్చింది. పెళ్లి కూడా ఆపేస్తానని వార్నింగ్ ఇచ్చిందంటే ఏదో గట్టి ప్లాన్ వేసుకొచ్చింది మామ. ఒరే, అది అన్నంత పని చేస్తదిరా. మీరే దాన్ని ఎలాగైనా ప్యాక్ చేసి పంపించేయండి రా. అబ్బా గోరా, నువ్వు టెన్షన్ పడి ఫంక్షన్ చెడగొట్టుకోకు. పక్కనే ఈ మను ముక్కులు ఉండగా నీకు భయం ఎందుకు దండగా? నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. దాన్ని ఎలా రెస్ట్ ఇన్పిస్ చేయాలో మేము చూసుకుంటాం. అంత పని చేయకండి రా. పోనీ ప్యాక్ చేసి పార్సల్ చేస్తాం. ఇదైతే ఓకే. ఏంటి అల్లుడియో, ఏంటి అక్కడ డిస్కషన్? రండి, భోజనం చల్లారిపోదియో. వస్తున్నా. ఏంటి గోవిందు ఇంత లేటు? అంటే చేతికి బంకమట్టి అంటుకుంది, దాన్ని కడిగేసి వదిలించుకునేసరికి ఇంత టైం అయింది. ఓహో సర్లే తిను. ఏంటి ఇక్కడ ఒకాకే వేసారు? అంటే పెళ్లి కొడుకు కాకి పక్కన తీసారా? లేదు మరుమగన్, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఒకే ఆకులో పెట్టడం మా ఇంటి సాంప్రదాయం. ఓహో, నేను ఇంకా ఆకులు అయిపోయా అనుకున్నాను. సరేలే తిను. బుర్ర ఫ్రైకి గొంతు డ్రై అయిపోతుంది, కొంచెం వాటర్ తాగుతా. గోవిందు నిన్నొకటి అడగనా? అబ్బా, మళ్ళీ ఏంటి లిల్లీ? ఆ అమ్మాయి నిజంగా నీ బెస్ట్ ఫ్రెండేనా? నిజంగా, ధైర్యంగా, జయంగా. నువ్వు ఎవరన్నా కాదన్నా, షీఈ్ మై ఫ్రెండ్. ఓకే అంటే ఏం లేదు. ఇంకా నమ్మవా? తన బెస్ట్ ఫ్రెండ్ కాకపోతే నేను చచ్చిపోయినా తొట్టు. ఓకే చిచ్చి ఏంటా మాటలు, తిను. అబ్బా, దీనికి ఆన్సర్లు చెప్పలేక బుర్ర పిచ్చెక్కేస్తుందిరా బాబు. గోవిందు ఇంకో క్వశ్చన్ అడగనా? ఇంకెన్ని అడుగుతావు లిల్లీ? అలాగే సన్నం పెట్టింది దాన్ని తినడానికి, నన్ను తినడానికి కాదు. అబ్బా ఈ ఒక్కటే. సర్లే, ఏంటో ఏడు. నీకు మందు కొట్టే అలవాటు ఉందా? ముందా? చిచ్చి, అస్సలా. ఆ వాసన చూస్తేనే వాంతి వచ్చేది. హా, మరి ఇదేంటి? అంటే మందు కొట్టే అలవాటు లేదు కదా, అందుకే వాటర్ బాటిల్ కొడుతున్నా. ఏంటో గోవిందు, నువ్వు నిజం చెప్తున్నావో అబద్ధం చెప్తున్నావో తెలియట్లేదు. బేగం గురించి లిల్లీకి చెప్పకుండా తనని మోసం చేస్తున్నాను లేదా నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను అర్థం కావట్లేదురా. ఎక్కువ ఆలోచించగోరా, ఆయాసం వస్తది. ఈ పాయసం తాగి రిలాక్స్ అవ్వు. పాయసం నాకేనా? నీకే, తిను, తీయగా ఉంటది. నైస్ రా. భగవంతుడా, బాధని పంచుకోవడానికి బెస్ట్ ఫ్రెండ్ అడిగితే ఈ బకాసురుణ్ణి పంపించావా తండ్రి? తినుగోరా, బాగుంటది. ఇంకోసారి పాయసం అంటే కషాయం వేసేస్తా నోట్లో. ఒరే, లోపలంత విషయం జరుగుతుంటే మీరేంట్రా ఇక్కడ పాయసం గురించి కొట్టుకుంటున్నారు? త్వరగా రండి. జగన్నాథం గారు, ఇలాంటి డిస్కషన్ ఏదో వస్తుందని ముందే అనుకున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అనుకోవడానికి ఏముందండి, చక్కగా ఉండే పిల్లని మా ఇంటికి పంపిస్తున్నారు. అంతకంటే మాకేం కావాలి? కావాలి, చాలా కావాలి. పిల్లతో పాటు కట్న కానుకలు కూడా కావాలి. కట్నం తీసుకున్నవాడు గాడిదని టీవీలో వేస్తున్నారు, చూడలేదా? తీసుకున్నాడు గాడిదైతే ఇచ్చినోడు ఆంబోతా. ముందు మీరు చెప్పండి, మీ అమ్మాయికి ఏమేద్దాం అనుకుంటున్నారు? ప్రేమ పెళ్లి కట్నలేటని దజ్జాగా. నువ్వు బానే చెప్పావు దర్జాగా. ప్రేమించుకోవడానికి డబ్బులు అక్కర్లేదు గాని పోషించుకోవడానికి డబ్బులు కావాలి. రేపు వీళ్ళకి కష్టాలు పడకుండా ఉండడానికే ఈ కట్నాలు కట్ట అడిగేది. ఇంత సిగ్గు లేకుండా అడిగితే ఏం చెప్తా? ఏటేటి కావాలి కోరుకోండి, మా బావ ఇచ్చేస్తాడు దజ్జాగా. సిటీ సెంటర్ లో సైట్, ఉండడానికి ఓ ఫ్లాట్, తిరగడానికి ఓ కారు, దాచిపెట్టుకోవడానికి గోల్డ్, ఖర్చు పెట్టుకోవడానికి క్యాష్. అలాగే ఆడపడుచు కట్నం కింద మా అనుతలకు 5 తులాల బంగారం. అయితే ఆంటీ పడుచు కట్నం కింద 10 పట్టు నైటీలు, అలాగే ఇంటి వెనకాల కొబ్బరి తోట ఉందన్నారు కదా. ఏంటి తోట? అంత ఆశ నాకు లేదులే. ఆ తోటలో కాసే కాయలన్నీ మాకు ఇచ్చేస్తే సిటీ పట్టుకెళ్ళిపోయి అక్కడ కొట్టెట్టుకుంటాం. బోండాలు ఒకటేనా, స్టాల్ కూడా పంపించమంటావు దజ్జాగా? అది కూడా పంపిస్తే మరి మంచిది. మీరు అడిగేది దౌరీ కాదు, దోపిడి. మరి డాక్టరా మాత్రం డౌరీ తేపోతే అలాగే? డాక్టరా కావాలంటే ఒక ట్రాక్టర్ కొంటాను, దున్నుకోమానండి దజ్జాగా. నువ్వు ఉండు బావా. జగన్నాథం గారు, మాకున్నది ఒకే ఒక్క పిల్ల. పెళ్ళయ్యాక అది మీ ఇంట్లో సంతోషంగా ఉంటే మాకదే సంతోషం. ఈ డౌరీదేముంది, మీరు ఎలా అంటే అలా.
ఆ మాట అన్నారు బాగుంది. ఇది పెద్దరికం అంటే. మీ దర్జాబాబు కొంచెం చెప్పండి. కాకపోతే నాదో చిన్న రిక్వెస్ట్. ఎంగేజ్మెంట్ అది మీ సాంప్రదాయం ప్రకారం జరిపించారు, పెళ్లి మాత్రం మాకు నచ్చినట్టుగా జరిపిస్తే మాకు కూడా కొంచెం ఆనందంగా ఉంటుంది. అలా ఎలా కుదురుతుందండి? ఈ పెళ్లితంతా పెళ్లి కొడుకు సాంప్రదాయంలో జరగడమేగా పద్ధతి. అయ్యో కోప్పడకండి బావగారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అడగమన్నారని అడిగాను. వాళ్ళదే ఉందండి, అడుగుతారు. మీరుండండి. అయినా మ్యారేజ్ కి మతాలతోని పద్ధతులతోని కాదు, మనసులతోని సంబంధం ఉండాలి. అవసరమైతే ఇద్దరు పద్ధతుల్లోనే పెళ్లి చేద్దాం, తప్పే ఉంది. బాగా చెప్పారు సిస్టర్, అలాగే కానిద్దాం. ఎంత ఎల్లారియో పొలంలో కలారియో పోటీలు మొదలయ్యో, అందరూ పదండి. ఆ పోటీలు ఇక్కడ ఫేమస్ అంట్రా. పదండి పదండి. అంకుల్ ఒక్క నిమిషం. మగన్ నీకు ఏమైనా కావాలా? అబ్బా నాకేం వద్దు అంకుల్. మా వాళ్ళు అయి కావాలి ఈ కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటారు. వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా. అయ్యో అదేమొద్దు. పర్లేదు అంకుల్, మీరెంతో ప్రేమగా పెంచుకున్న కూతురునే నాకు ఇస్తున్నారు. అంతకు మించి నాకేం కావాలంకుల్? ఈ ప్రేమలో ఆప్యాయతలు అనుబంధాలే నాకు 1000 కోట్లు కట్నం. పదండి అంకుల్, పోటీలకు టైం అవుతుంది. ఏటి బావా పక్క పిలిచి అడుగుతాండ? అక్కడ అడిగిన సరిపోక ఇక్కడ కూడా అడుగుతాండ ఏంటి? ఈ పెళ్లి గిల్లు వద్దు బావా, క్యాన్సిల్ చేసే దచ్చాగా. నా మరుమగన్ 24 క్యారెట్స్ గోల్డ్ రా, నీకు అర్థం కాదు. పద. అది కొట్టి చెప్పలేడు దచ్చాగా, పద. ఇంత కర్ర పోటీ మనకు ఇంత స్వాగతం. మామా మనం కేరళ వచ్చామా కొరియా వచ్చామా? ఒక్క మొక్క కూడా అర్థమై సావట్లేదు. ఒరే ఎడిటర్, ట్రాన్స్లేటర్ ఆన్ చేయి. కలారీ పోటీలకు విచ్చేసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ కలారీ పోటీలు ప్రదర్శించడానికి చుట్టుపక్కల వీళ్ళందరూ వచ్చిండి. చప్పట్లు కొట్టి ప్రేక్షకులందరూ ఎంకరేజ్ చేయండి. ప్రదర్శన ప్రారంభించడానికి ఒక వాలంటీర్ కావాలి. చిన్నప్పటి నుంచి ఏ మ్యాజిక్ షో అయినా నేనే వాలంటీర్ చేసేవాడిని. రా బాబు రా, ఇక్కడ నుంచండి. ఓకే అంకుల్, ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? మ్యాజిక్ చేసి పౌరంలో మార్చేస్తారా, లేదా చెవుల్లోంచి చెవుల పిల్లలు తీస్తారా? అవన్నీ కాదు, నెత్తి మీద యాపిల్ పండు పెట్టి. పెట్టండి పెట్టండి. ఏంటి ఇప్పుడు దీన్ని మాయం చేస్తారా? ఇల్లేం బాణంతో గాయం చేస్తామయ్యో. మామా నువ్వేం టెన్షన్ పడకు, వీళ్ళందరూ వీర్లే కదా, గురి చూసి కొట్టేస్తారులే. నీకేం తెలుస్తుందిరా? గుడ్డెట్టి కోడికి తెలుస్తుంది నిప్పేంటో. కళ్ళు మూసుకుని కొట్టియో. కళ్ళు మూసుకున్నా. మామా కళ్ళు మూసుకోమంది వీరుండ్రా, నిన్ను కాదు. మామా సూపర్ రా, సూపర్. కొట్టేశారా? అబ్బా, స్కూల్లో పనిష్మెంట్ తప్పించుకున్నప్పుడు కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఇదిగో అంకుల్, పార్టిసిపేట్ చేసినందుకు నాకు కప్పిస్తారా? లేదు, యాపిల్స్ కాయ మొక్కెత్తియో, తీసుకుని పోయో. పార్టిసిపేషన్ బొక్క. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కుస్తీ పోటీయో. ఈ ఊర్లో మగోడెవడైనా ఉంటే, నన్ను కొట్టే దమ్ముంటే రండ్రా. ఎవడంకులేడు దొనపోతలో ఉన్నాడు, ఎలా కడుతున్నాడు? ఈ జిల్లాకే గార్జిలయం 100 మెంబర్స్ వచ్చినా ఒంటి చేతితో పడుకోబెట్టియో. రాయ్ మగాళ్ళైతే ముందుకు రండ్రా. హాయ్, ఏంటి మామ అందరూ నన్ను చూసి క్లాస్ కొడుతున్నారు? మగాడిని ఎవరినైనా ముందుకు రమ్మంటే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ముందు నువ్వే మిగిలిపోయావు. దమ్ముంటే బరిలోకి రారా, బస్తీ మే సవాల్. రే నాకేం సంబంధం లేదు, నేనేం ముందుకు రాలేదు, ఏళ్ళు వెనక్కి వెళ్ళారు. ఏంటి మామ భయపడతావు? ఏంట్రా కుమ్మేసిది? ఆడ కొండలు చూసావా? పాపి కొండల్లో ఉన్నాయి. ఆ మధ్యలో పడి నలిగిపోతే ఫ్రిడ్జ్ లో ఐస్ ముక్కలతో కాపడం పెట్టుకోవడమే. ఆ వల్ల కాదురా బాబు. ఇంకేమవుతురా నీ వల్ల? 6 పూట్ల తినడం, అరిగేదాకా తొంగడం. కనీసం ఇప్పుడైనా అన్ని కొట్టి ఒక కప్పట్రా. నాన్నగారు నేనా ఎన్ని కొట్టినా సిగ్గురావట్లేదురా. కనీసం ఆడి చేతులైనా దెబ్బలు తింటే లైన్ లో పడతాడు. వీడేట్ ఎంత ఉన్నాడు? కొత్త కేరళ అంతా వస్తాడు. జిమ్ బాడీయా? ఇక్కడ దమ్ బిర్యానీ బాడీ. నువ్వు 4 రోజులు జిమ్ అనేస్తే బాడీ లూజ్ అయిపోద్ది, కానీ ఇది పర్మనెంట్. పెట్టుకోకు, తట్టుకోలేవు. పో. ఏంట్రా పోయేది? దింపారా బాబు, జెంట్ వీల్ దింపేతను. నీ అమ్మ గడుపు మాట వదిలేరా? ఏంట్రా ఒక్క దెబ్బకే కింద పడిపోయావు? ఏ ఇంట్లోంచి వచ్చావురా? ఒంట్లో సత్తానే లేదు. ఇంకేట్ లెగిసియో, పెహలవాన్ కొట్టాక ఇంకా పడుకోండియో.
రే మను, నిన్నెలా కాదురా, తొక్కి చంపేస్తా. భంగిమా, నీ నెత్తురికి ఈ నేలకి ఏదో బంధం ఉంది. బంధం లేదు, బందర్ లడ్డు లేదు, మన హైదరాబాద్. నాలికి తెలియని నిజం నేల పసిగడుతుంది, లోపలున్న సత్తాని ఉసిగొలుపుతుంది. ఇంతకీ నీ పేరేంటి? పిసినిగొట్టు శ్రీనివాస్ మనోహర్, బ్రాకెట్ లో మను. పిసినిగొట్ట అంటే నువ్వు బేబీ మలై మనవడివా? నాకు రసమలై తెలుసు, సింగమలై తెలుసు, మధ్యలో ఈ బేబీ మలై ఎవరు? బేబమ్మ. ఇప్పుడు మీ అందరికీ ఆవిడ బేబమ్మ అవ్వచ్చు, కానీ 60 ఏళ్ల క్రితం ఆవిడ మా అందరికీ బేబీ మలై.